ఎలక్షన్ రిజల్ట్స్ నిన్నటితో అయిపోయినాయి. హోరాహోరీ పోరాటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ 3 నెలలుగా అహోరాత్రులు శ్రమించిండ్రు. చిన్న బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరూ కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన డీకే అరుణ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం, కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. గత 2 నెలలుగా ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి అభివృద్ధి పనులు అన్నీ ఆగిపోయినాయి. ఈరోజు నుంచి మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెడదాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రంగాలు విధ్వంసానికి గురైనాయి. ఆర్థిక రంగ విధ్వంసం, విద్యారంగ వినాశనం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుప్పగూలడం లేదా మధ్యలో ఆగిపోవడం, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా గాడిన పెట్టాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికి చిత్తశుద్ధితోటి మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారిని ఎంపీగా గెలిపించారు. నిన్నటిదాకా ఎలక్షన్ వాతావరణము ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు సహజంగా వాళ్ళ పార్టీలు గెలవాలని చెప్పి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కష్టపడతారు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది కూడా రాబోయే 2-3 రోజుల్లో తేలిపోతుంది. నేను గెలిచిన ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారిపైన కూడా గురుతరమైన బాధ్యత మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు, మహబూబ్ నగర్ జిల్లాకు కమిట్మెంట్ తోటి అనేక ప్రాజెక్టులు తేవడానికి వారు కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని గ్రౌండ్ అయినా ఇంకా గ్రౌండ్ కాబోతూ ఉంది. అదే క్రమంలో రేపు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే బీజేపీ ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఇక్కడ బీజేపీగా ఎంపీగా గెలిచిన డీకే అరుణ గారు కూడా పాలమూరు డెవలప్మెంట్ విషయంలో శాయశక్తుల కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం మహబూబ్ నగర్లో నెలకొల్పాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. 70 ఏండ్ల కాలంలో సమైక్యాంధ్ర పాలనలో వెనకబడ్డం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ పాలనలో పాలమూరు వెనుకకు నెట్టేయబడ్డది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు కేంద్రంలో ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎంపీగా గెలిచిన మీరు ఇద్దరు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో పాలమూరు జిల్లాను, పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఇప్పుడు కేంద్రం నుంచి అరుణ గారు ఎన్ని నిధులు తెస్తారు, రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు పంపుతారు,
వీటి మధ్యనే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అప్పుడు ఇన్ని సంవత్సరాలు వెనుకబాటుతనానికి గురైన పాలమూరుకు న్యాయం జరుగుతుంది. బహుశా అందుకేనేమో కేంద్రంలో బీజేపీని అక్కడ అధికారం వస్తుందేమో అన్న దాంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. కాబట్టి ఇదే నేను గుర్తు చేయదలుచుకున్నా. గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు వచ్చిన ఈ అవకాశాన్ని పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంతో ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మా వరకు మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల 7 ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధిలో ఎంపీ గారికి కేంద్రం నుంచి నిధులు కానీ విద్యా సంస్థలు కానీ ఇంకా ఏ రకమైన డెవలప్మెంట్ వర్క్స్లో కూడా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. తెలంగాణ అభివృద్ధి, మహబూబ్ నగర్ అభివృద్ధి ఈ 2 ఎజెండాలుగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ వచ్చే 4 సంవత్సరాలు సరే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ గ్రామాల్లో చూసుకుంటారు. అవి ఏ ఉన్నా సరే మహబూబ్ నగర్ పార్లమెంటు మరియు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం సంపూర్ణంగా మేము మీకు సహకరిస్తాము. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి డీకే అరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఎమ్మెల్యే అందరం కూడా అభివృద్ధి కాముకులం కాబట్టి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రతి పనికి మీ వెంబడి ఉంటాం. మీరు కూడా వచ్చిన ఈ అవకాశం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని మన జిల్లాలో నెలకొల్పుకుందాం. గతంలో ఉన్నట్టుగా కక్షలు, కార్పణ్యాలు, పార్టీల మధ్య విభేదాలు అవన్నీ సిద్ధాంతపరమే. అభివృద్ధి విషయానికి వస్తే అందరం ఒకటే. మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారు. కాబట్టి ప్రజా తీర్పును శిరసా వహిస్తూ గౌరవిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి సవినయంగా అందరికీ కూడా మనవి చేస్తాం.